ఈ మాదాపూర్ ఏరియాలో వివిధ రాష్ట్రాల నుంచి వివిధ మారుమూల ప్రదేశం నుంచి వచ్చి సెటిల్ అయి ఉంటారు. వీళ్ళతో మధ్యలో చాలామంది అసాంఘిక శక్తి పీపుల్ కూడా వచ్చేసి ఇక్కడ ఉండడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. పబ్లిక్ సేఫ్టీ ప్రాబ్లం అవుతుంది, విమెన్ సేఫ్టీ ప్రాబ్లం అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరెవరికి వాళ్ళు రెంట్లు ఇస్తున్నారు, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఐడెంటిటీ ప్రాపర్గా చెక్ చేసుకోవాలని ఒక అవేర్నెస్తో పాటు ఈ చెడ్డ అలవాట్లో ఏమున్నాయి, గుట్కా ఉండొచ్చు, అలాగే డ్రగ్స్, అలాగే గాంజాయి, ఇవన్నీ కూడా మనం వాళ్ళ విరుద్ధంగా అవేర్నెస్ మనం తెలియచేస్తున్నాం. అండ్ ఇల్లీగల్ సప్లై ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఏమున్నాయి దాని గురించి కూడా దాన్ని లైసెన్స్గా లేకపోతే ప్రాపర్ ప్రొసీజర్గా వాళ్ళు చేయాలను వాళ్ళని కూడా దాని గురించి కూడా అవేర్నెస్ పెడుతున్నాం. సార్, మీరు సెర్చ్ చేసేటప్పుడు ఎటువంటి విజ్ఞప్తులు వచ్చాయి, దానికి మీ కార్యాచరణ ఎలా ఉండవచ్చు మేడం? మీరు సెర్చ్ చేసేటప్పుడు మీకు ఎటువంటి లేదు, ఇంతకు ముందే కూడా మనము వేరే ఏరియాలో చేసాము, మియాపూర్లో కూడా మనం ఎక్కడ కూడా మనం ప్రాపర్ ప్రొసీజర్గా పర్మిషన్ తీసుకుంటూ ఏమి ప్రొసీజర్ ఉంది అవన్నీ చూపెడుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఐడెంటిటీ కూడా చెప్తున్నారు. ఎక్కడ కూడా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే రాలేదు.